కాంగ్రెస్ పార్టీ పక్షాన మనందరి ప్రియతమ నాయకులు గౌరవ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సూచించి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టణించినందుకు శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు శ్రీధర్ బాబు గారు చేసిన అభివృద్ధి ఫలాలను చూసి ఈరోజు రాబోయే రోజులలో కూడా మా గ్రామాలు, మా మండలం, మా నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలోకి వెళ్తుందని ఒకే ఒక్క నమ్మకంతో ఈరోజు అత్యధిక స్థానాలు గెలిపించిన మండల ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్న మండల ప్రజలకు మీరిచ్చిన సహకారం, మీరిచ్చిన మద్దతు, మీరిచ్చిన అభిమానం మమ్మల్ని ఉత్సాహపరిచి ముందుకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను చిత్తశుద్ధితోని పరిష్కరించాలి అనే ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. గౌరవ ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారు చేసిన అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు ప్రజలు సంక్షేమ పథకాలకు సంబంధించి సన్న బియ్యం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు గ్యాస్ కరెంటు ఛార్జీలు కావచ్చు, మాఫీ కావచ్చు, అదేవిధంగా వరికి మద్దతు ధర, పత్తికి మద్దతు ధర, అదేవిధంగా సన్నాలకు సంబంధించి ఈరోజు బోనస్ ఇస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పన చేయడంలో కీలకంగా వ్యవహరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు భారతీయ రాష్ట్ర సమితి నియంత పరిపాలన చేసి కనీసం అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి రేషన్ కార్డ్స్ ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఉండే. అలాంటి దుస్థితి నుంచి ఈరోజు 10 సంవత్సరాలకు రేషన్ కార్డు ఇవ్వడం, వారు ఇవ్వకుండా చూసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఉందో దానికి భిన్నంగా ఈరోజు మండలంలోని వివిధ గ్రామాలలో 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం. శ్రీధర్ బాబు గారి ప్రోద్బలంతో, శ్రీధర్ బాబు గారి సహాయ సహకారాలతో యువకులైన సర్పంచులు అత్యధికంగా గెలిచినారు కాబట్టి ప్రతి గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కావాలో అన్ని ఇందిరమ్మ ఇండ్లు శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈ మండలానికి సమిష్టి కృషితోని, సమిష్టిగా ఇక్కడ ఉన్న నాయకత్వంతో, చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరం సమిష్టి కృషితోనే ఈ విజయం సాధించడం, సమిష్టి కృషితోనే ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్తాం. సమిష్టిగా ఉన్న నాయకత్వానికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మేము ఏ ఎలక్షన్ అయినా, ఏ మీటింగ్ అయినా మంత్రి నియోజకవర్గం యావత్ మండలాలు, మొత్తం మండలాలకు సంబంధించి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి విభిన్నమైన రీతిలో ఇక్కడ ఉన్న నాయకత్వం సమిష్టి కృషి చేస్తున్నది. అందరం కలిసికట్టుగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, మండల స్థాయి నాయకులు అందరం కలుపుకొని పోయి ఈరోజు ఈ విజయ కేంద్రం అందరిది సమిష్టి కృషితోనే అయింది అని నేను ముక్తకంఠంగా చెప్తున్నాను. కార్యకర్త పార్టీకి వెన్నుముక. కార్యకర్తకు సంబంధించి ఎలాంటి చిన్న ఇబ్బంది అయినా గత 10 సంవత్సరాలలో ముందుండి కొట్లాడినాం, ఇప్పుడు కొట్లాడుతున్నాం, రేపు రాబోయే రోజులలో
3 సంవత్సరాలు ఇంకా మన అధికారం ఉన్నా కూడా ఖచ్చితంగా కార్యకర్తకు పెద్దపీట వేస్తాం. మొన్న జరిగిన ఎలక్షన్లకు సంబంధించి కొంతమంది మిత్రులు చేసిన పనికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తున్నది. వేదమ నాయకుడు శ్రీధర్ బాబు గారు సూచించి ఎంపిక చేసిన టికెట్లకు మాత్రమే ఎంపిక చేసినాం, కానీ సదానందం గారిదో, బాలాజీ గారిదో, రాజయ్య గారిదో, వాజిద్ గారిదో, జాదవ్ శ్రీనివాస్ గారిదో, లేకపోతే ఇంకా వాజిద్ భాష గారిదో ఏకపక్షం నిర్ణయాలు ఈ మండలంలో ఎక్కడ జరగవు. ఎందుకంటే ప్రతి అభ్యర్థికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలన చేసి శ్రీధర్ బాబు గారు అభ్యర్థిత్వాన్ని చేసినారు. వారికి సంబంధించి మద్దతు పలికి వారిని గెలిపించే విధంగా ఇంకా కొంతమంది మనం మద్దతు చేస్తే ఇంకా కొన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం, కానీ అక్కడక్కడ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని ఇబ్బందులకు గురి చేసిన నాయకులను కొద్దిగా ఇబ్బందికి అయినా కూడా వారిని వేటు వేయడం జరిగింది. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీని ఈ మండలంలో అన్ని మండలాల కన్నా ఒకటి ఎక్కువగా స్థానాలు కైవసం చేసుకొని పూర్తి స్థాయిలో మంత్రిముత్తార మండలం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట శ్రీధర్ బాబు గారికి మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటుందనే విధంగా చేస్తే బాగుంటుంది. దయచేసి చిన్న చిన్న పొరపాట్లు అక్కడక్కడ జరిగినాయి. మేము కానీ నాయకత్వం కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఎక్కడైనా మనసు నొప్పించే విధంగా మాట్లాడి ఎవరినైనా ఇబ్బంది పెడితే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి, కానీ మాకు వ్యక్తిగత ఏజెండా ఉండదు. శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి, శ్రీధర్ బాబు గారి సూచనలను సలహాలను మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉంటాం, కానీ ఎవరి వ్యక్తిగత ఏజెండా ఈ మండలంలో ఉండదు, ఉండబోదు అని నేను స్పష్టం చేస్తాను. మరొక మారు మంత్రి నియోజకవర్గంలో ఉన్న దళిత, హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలు, మహిళా తల్లులు, విద్యార్థులు, శ్రామికులు, కార్మికులు, వ్యవసాయదారులు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు. కాంగ్రెస్ పార్టీని ఇంత పెద్ద ఎత్తున గెలిపించినందుకు ధన్యవాదాలు.